ముందుగా అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం లేదండి, నేను పిల్లల్ని తీసుకొని ఇంకొక ఫ్యామిలీతో కలిసి ఆటోలో చిన్న తిరుపతికి వెళ్తున్నామని లైవ్లో చెప్పాను కదా, దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సడన్గా ఈ గుడి ప్రయాణం ఎందుకు అంటే మా పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్ వచ్చిందండి. నాకు చాలా భయం వేసింది. మా చిన్నోడికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవడం వల్ల తరచుగా వైరల్ ఫీవర్ వస్తుంది. ఇంకా అందుకని చెప్పి హాస్పిటల్లో ఉన్నప్పుడే ఇలా తిరుపతి వెళ్ళాలి, మొక్కు తీర్చుకోవాలి అనుకున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు నేను ద్వారకా తిరుమలకు వెళ్ళలేదు. అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళని నేను అడగంగానే వాళ్ళు ఒప్పుకోవడం అసలు నిజంగా దైవానుగ్రహం అనిపించింది. ఆటోలో అంత దూరం ప్రయాణం అంటే కొంచెం ఇరుకుగా అనిపించిన పిల్లలతో ప్రయాణం అంటేనే అల్లరి సందడి. అదెంత సరదాగా సాగిందో ఈ వీడియోలో మీరు చూసేయండి. అలా మచిలీపట్నంలో సాయంత్రం 6 గంటలకి మొదలైన మా ప్రయాణం గుడికి చేరుకునేసరికి తెల్లవారుజామున 3:30 గంటలు అయ్యింది. మీకు చూపిద్దామంటే అది ఫ్రంట్ కెమెరా అవడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు. ఆ టైంలో కాసేపు రిలాక్స్ అవుదాం అనుకున్నా కూడా మెట్ల మార్గంలో ఉన్న మండపాలన్నీ భక్తులతో నిండిపోయి ఉంది. ఎందుకంటే ఆ రోజు శనివారం అవడం వల్ల ఈ 2 గంటల కోసం మళ్ళీ రూమ్ తీసుకోవడం ఎందుకు, 500 వేస్ట్ అని చెప్పి ఇంకా గుడి దగ్గర ఏమన్నా మండపాలు ఖాళీగా ఉంటాయేమోనని పైకి బయలుదేరాము. అలా పైకి గుడి దగ్గరికి వెళ్తుంటే టోల్ గేట్ వచ్చింది. 24 అవర్స్కి 25 రూపీస్ టికెట్ అనమాట. మనం పైకి కిందకి ఎన్నిసార్లు తిరిగినా పర్వాలేదు. 24 అవర్స్లో మనం టికెట్ చూపిస్తే చాలు, మనం ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు అలౌ చేస్తారనమాట. ఇన్ని గంటల ప్రయాణంలో మనం కాసేపు అన్న నడుము వాల్చి రిలాక్స్ అవ్వకపోతే నేనైతే పని చేయలేను నెక్స్ట్ డేకి. అమ్మయ్య, మొత్తానికి గుడి వచ్చేసిందండి. ఇదే మనం దర్శనం చేసుకోవడానికి ప్రధాన ద్వారం. మమ్మల్ని పిల్లల్ని ఇక్కడ దించేసి ఆటో పార్క్ చేయడానికి ముందుకు వెళ్ళారండి. ఎందుకంటే పార్కింగ్ అవతల ఉంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, 2 పెద్ద పెద్ద మండపాలు రైట్ అండ్ లెఫ్ట్ ఉన్నాయి. మేము లెఫ్ట్ సైడ్ మండపం మీద పడుకొని రిలాక్స్ అయ్యి 6ంటికి లేచి పిల్లలకు తలనీలాల మొక్కు ఉంది కాబట్టి కిందకి తీసుకువెళ్ళి ఆ మొక్కు తీర్చుకొని అక్కడే స్నానాదులు కానించి గుడికి బయలుదేరాము. ఫ్రెండ్స్, మీరు కూడా ద్వారకా తిరుమల లేక చిన్న తిరుపతికి వెళ్ళి ఉంటే మీ ప్రయాణం యొక్క అనుభవాలని నాతో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. నాకైతే ఇంత లాంగ్ జర్నీ అవడం వల్ల బస్సులో కన్నా ఆటోలో వెళ్ళడం వల్లే మంచిదైంది అనిపిస్తుంది. బస్ అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ నచ్చిన లొకేషన్ దగ్గర ఆగదు కదా, అలా అని కారులో వెళ్లేంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఆగండి, కోనేరు చూసారా ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో, నీట్ గా ఉంది. చెత్త అనేది లేకరా ఎంత క్లియర్ గా నీట్ గా ఉన్నాయో, పాచ్ అనేది లేకుండా. కోనేరే కాదండి, గుడి పరిసరాలు మొత్తం కూడా చాలా నీట్ గా ఉంచారు. శనివారం అంటే నార్మల్ చిన్న చిన్న గుళ్ళల్లోనే రద్దీగా ఉంటుంది. అలాంటి స్వామి ఇక్కడ వెలిసారు, ఇంకెంత రద్దీగా ఉంటుందో అనుకున్నాను. పిల్లలతో ఇబ్బంది పడతానేమో అని కూడా అనుకున్నాను. కానీ స్వామిని చూడడానికి వచ్చిన భక్తులకు దర్శనంలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చక్కటి దర్శనాన్ని ఇచ్చిన ఆలయ నిర్వహణాధికారులకి అలాగే సిబ్బందికి నా కృతజ్ఞతలను తెలియజేయాలనిపించింది. నిజంగా అండి, అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే బాత్రూమ్స్ అనేవి పీవీపీ మాల్లో కన్నా నీట్ గా ఉన్నాయండి. అంతమంది వచ్చిపోయే దేవాలయంలో అంత నీట్ గా ఉండడం అనేది నేనైతే చూడలేదు. గుడి కానీ గుడి పరిసరాలు కానీ బాత్రూమ్స్ కానీ ఎక్కడా లేదండి. అసలు చెత్త అనేది చిన్న ఇక్క కూడా లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న సేవకి నిజంగా స్వామి ముందుగా వాళ్ళనే చల్లగా చూడాలని నేనైతే కోరుకుంటానండి. ఇకపోతే మేము వెళ్ళిన వేళా విశేషం ఫుల్ గా వర్షం అండి. నాకైతే కోనేరు తెగ నచ్చేసింది. అక్కడ ఫోటోలు దిగుదామంటే వర్షం కదా, పిల్లల్ని ఫోటో తీయాలన్నా నేను దిగాలన్నా కుదరలేదు. ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత దిగొచ్చులే అనుకున్నాం. ఇక దర్శనానికి వెళ్ళాము. ఆలయంలోకి అడుగు పెట్టగానే కుడి చేతి వైపున గోశాల ఉంది. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే కుడి చేతి వైపున పెద్ద మండపం, ఎడమ చేతి వైపున పెద్ద మండపం. ఎడమ చేతి వైపున ఉన్న మండపం గుడిలోకి వెళ్ళడానికి లైన్ అన్నమాట, క్యూ లైన్. ఆ మండపాలను చూస్తుంటే శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన మండపాలలాగా అనిపించాయి. అంత సృజనాత్మకంగా అంత అందంగా ఉన్నాయి. గుడిలోకి వెళ్ళేటప్పుడు ఇంకా ఫోన్ నాట్ అలౌడ్, సో లాకర్ లో పెట్టేశాము. ఇది తిరిగి వచ్చినప్పుడు తీసిన వీడియో. కుడివైపు మండపంలో అమ్మవారికి కట్టిన చీరలు సేల్ కి పెడతారు. అలాగే మండపంలోంచి బయటికి చూస్తే అన్నమాచార్యుల పెద్ద విగ్రహం కనపడుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఆ ప్రాంగణం అంతా ఎంత విశాలంగా ఉందో. విగ్రహం దగ్గర అందరూ ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా గ్రూప్ ఫోటో దిగుదామని కెమెరామెన్ కోసం చూసాము, ఎక్కడా కనపడలేదు. ఇక చేసేదేమీ లేక మేమే సెల్ఫీలు దిగేశాం. మొత్తానికి స్వామివారి దర్శనం చాలా ఆనందంగా జరిగింది.